అస్మిత్పేట్ డివిజన్లో ఇటీవల హైడ్రా కూల్చివేతలు చేసిన ప్రాంతాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. కూకట్పల్లి బీజేపీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు బాధితులతో మాట్లాడారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అనుచరులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అన్యాక్రాంతం చేశారని నేతలు ఆరోపించారు. పేద ప్రజల నుండి డబ్బులు తీసుకుని క్రయ విక్రయాలు చేసిన దళారులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల జోలికి వెళ్లొద్దని, ఖాళీ స్థలాలు కొనుగోలు చేసిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. హైడ్రా భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని తెలిపారు. బీజేపీ పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈరోజు ఓల్డ్బోయినపల్లి సర్వే నెంబర్ 1 సుమారు 28 ఎకరాలు 28 గుంటలున్న ఛత్రిగడ్డ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ను స్థానికంగా పెద్దలు అని చెప్పుకోబడ్డ బడాబాబులు, భూబకాసురులు సుమారు దాదాపు 28 ఎకరాల్లో ఏమాత్రం మిగలకుండా సామాన్య ప్రజలకు అమ్మడం అనేది మరి వాళ్ళని కలిసినప్పుడు తెలుస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడి మరి ల్యాండ్ కొన్నారు, వాళ్ళకి ఏ రకంగా మోసగించి వాళ్ళకు ల్యాండ్ అమ్మిరు, ఖచ్చితంగా ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది, మీకేమి ఇబ్బంది లేదని డబ్బులు తీసుకొని కట్టించి మరీ వాళ్ళకి ఇచ్చి 30 లక్షలు, సుమారు 60 గజాలు 30 లక్షలకంట. వాళ్ళు స్వతహా ముందుకు రావడానికి భయపడుతున్నారు. అంటే ఎక్కడున్నాం మనం? కూతవేటు దూరంలో కమిషనరేట్కు, కూతవేటు దూరం అసెంబ్లీకి, కూతవేటు దూరంలో సెక్రటేరియట్కు, ఇంత దగ్గరలో ఉండి కూడా ఇంత భయభ్రాంతులు చేస్తున్నారంటే 10 సంవత్సరాల అధికారంలో ఉండి నేర్చుకునేది ఏంటంటే వాళ్ళకు సామాన్యులను ఎట్లా మోసం చేయొచ్చు, ఈ నియోజకవర్గంలో సామాన్యులకు ఎట్లా మోసం చేసి డబ్బులు సంపాదించవచ్చు ఈజీగా నేర్చుకున్నారు శాసనసభ్యులు గారు. అంతపూర్వం చాలామంది శాసనసభ్యులను చూసినా కానీ ఇంత గజ దొంగ శాసనసభ్యుడు అంటే ఈయననే. అంతపూర్వం నేను దగ్గర నుంచి జనార్దన్ రెడ్డి గారిని చూసిన, నేను చిన్నవాడిని. ఆ తర్వాత విజయరామారావు గారిని చూసిన, లక్ష్మీకాంతమ్మని చూసిన, తర్వాత మన జయప్రకాష్ నారాయణ గారు చూసిన. ఎవరు కూడా ఇట్లాంటి పనులు చేయలే. వాళ్ళు ఎవరు కూడా ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి, ఒక శాసనసభ్యునిగా నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళకి ఏమైనా మేలు చేయాలని చెప్పేసి తాపత్రయపడ్డారు. కానీ ఈయన 3 సార్లు గెలిచిండు. కేవలం ఆయన యొక్క బలగం బాగుపడాలి, ఆయన బాగుపడాలి, ఆయన బలవాలి. అందుకే 8 చెరువులు కుచించుకుపోయినాయి, గుంటలు అసలే లేవు. ఇప్పుడున్న ఏదైతే సర్వే నెంబర్ 1 అయితే ఉన్నదో దీన్ని కూడా లాస్ట్లో ఇది కూడా కథం పట్టి చేస్తే ఇక నా పని అయిపోతుందనే ఉద్దేశంలో ఉన్నాడు.